హలో ఎవ్రీవన్, ఒక సింపుల్ అండ్ క్విక్ మీల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా. ఇది ఫ్యాట్ లాస్ మీల్ అనమాట. సో ఇందులో వచ్చేసి చికెన్ 150 గ్రామ్స్. ఇది మ్యారినేట్ చేసి ఆల్రెడీ మన ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్ దగ్గర స్టీమ్ చేసినాం ఇది. సో దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక 10 ఎగ్స్ అనమాట. 10 ఎగ్ వైట్స్, 4 ఫుల్ ఎగ్స్ అనమాట. సో నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నా. ఇది నాది 2 మీల్స్కి అనమాట. సో కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది. మీరు కొంచెం తక్కువ చేసుకోండి. ఇట్లా చికెన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో చాలా చిన్నగా అయినా సరే ఇట్లా కట్ చేసుకోవాలి. సో మొత్తం చికెన్ కట్ చేసిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట, చిన్న పీసెస్. సో ప్యాన్ అయితే హీట్ అయింది. సో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో మనం నార్మల్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్ ఆయిల్ ఏమవుతుందంటే హీట్ కాగానే తొందరగా ట్రాన్స్ఫెట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఆలివ్ ఆయిల్ ఏంటంటే అంత తొందరగా ట్రాన్స్ఫ్యాట్ లాగా కన్వర్ట్ కాదు. దీనికి హీట్ని ఇంకా తీసుకునే గుణం ఉంటుంది. సో అట్లా ఇది అంత తొందరగా ట్రాన్స్ఫ్యాట్ లాగా కన్వర్ట్ కాదు. సో అంతలోపు మన కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి. ఇప్పుడైతే మన చికెన్ వేసుకుందాం. ఇది అన్నమాట. ఇందులో మనం ఎగ్ వైట్స్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ప్యాన్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. వెంటనే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసినాం అనుకో, పైన కూడా మంచిగా ఉడుకుతుంది. సో చూద్దాము మన ఆమ్లెట్ ఎలా అయిందో. ఇది పరిస్థితి అన్నమాట. ఇలా మన చికెన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మనకు 2 మీల్స్కి కాబట్టి సో మనం ఇల్లు అయితే వేసేసుకుందాం. ఇది హై ప్రోటీన్, మీకు ఫైబర్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి కొన్ని విటమిన్స్ ఉంటాయి. సో ఫైనల్లీ ఇది మన మీల్ అనమాట. సో మనము చికెన్ని డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి కూడా తినవచ్చు. కానీ డైలీ చికెన్ని అందులో పెట్టుకొని తింటాం కదా. సో నమ్లి దవడలని నొప్పేస్తాయి. కొంచెం వెరైటీగా ఇట్లా చేసుకున్నాం అనుకో, కొంచెం టేస్టీగా ఉంటుంది. సో అంత నమ్లే అవసరం ఉండదు. ఇది కొంచెం వెరైటీగా చేసుకున్నట్టు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కువ కన్సిస్టెన్సీగా తినగలుగుతాం. డైలీ ఒకటే అనుకో కొంచెం బోర్ వచ్చేస్తుంది. ఎవరైతే ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటున్నారో మీరైతే మీ మీల్లో ఇది యాడ్ చేసుకోండి. క్వాంటిటీ మీరు ఎంతైతే ఒక మీల్లో డైజెస్ట్ చేసుకుంటారో అంతనే యాడ్ చేసుకోండి. 3 ఎగ్స్ కానీ 50 గ్రామ్స్ చికెన్ కానీ అలా. సో ఇందులో మీరు 100 గ్రామ్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ చేయాలంటే ఇలా తినాలి. సో 100 గ్రామ్ రైస్ వేసుకున్నా ఏం ఫరక్ పడదు, మీకు ఫ్యాట్ లాస్ అవుతుంటుంది. కానీ కొంచెం స్లో అవుతుంటుంది అనమాట. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కోసం అంతవరకు